హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారని కోరుకుంటున్నాను, బాగుండాలని ఆశిస్తున్నాను. సో ఈరోజు మీరు చూస్తున్నటువంటి వీడియో అయితే కిషాంత్ బంగారం బర్త్డే వీడియో. హ్యాపీ బర్త్డే బంగారు. నీ డ్రెస్ చూపిద్దామా? సో కిషాంత్ బర్త్డే ఇయర్ అయితే 2018 బాగుందండి. అండ్ అంటే ఇంకా 6 years కంప్లీటెడ్, 7th yearలోకి ఎంటర్ అయ్యాడు. అండ్ తన బర్త్డే అయితే సండే రోజు వచ్చింది, మొన్న February 25th. సో ఇక్కడ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నాడు. గుడ్ మార్నింగ్ కిషాంత్. గుడ్ మార్నింగ్ డాడీ. హ్యాపీ బర్త్డే కిషాంత్. థ్యాంక్ యూ డాడీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్న. స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీ, కొత్త డ్రెస్ వేసుకున్నావా? వెరీ గుడ్ బాయ్. ఓకే, ఈవినింగ్ కేక్ కట్ చేద్దాం అయితే. బాయ్ బాయ్. సరే బాయ్. బాయ్ డాడీ. ఓకే సరే అయితే. సరే అండి, అయితే బాయ్ 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 బాయ్. బాయ్. సో టుడే బర్త్డే సెలబ్రేషన్లో కిషాంత్ ఎంత ఎంజాయ్ చేశాడంటే అసలు మాటల్లో చెప్పలేం. మీరు ఈ వీడియో ద్వారా చూడొచ్చు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి. అండ్ ఓకే, ఉదయాన్నే అయితే నేను ఇక్కడ సేమియా పాయసం అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆల్రెడీ జీడిపప్పులు అవి ఫ్రై చేసి ఉంచేసాను. ముందుగా అయితే ఇక్కడ దేవుడికి తీసేసి సిద్ధం చేసి ఉంచాను అనమాట. ఇప్పుడు నేను పూజ అనేది చేసుకుంటున్నాను. పిల్లల్ని అయితే రెడీ చేసేసాను ఆల్రెడీ. అంటే వాళ్ళు కూడా ఎర్లీగానే లేచారు. ముందే చెప్పాను, మీరు రోజులా కాదు, ఎవ్రీ సండే కొంచెం లేట్గా లేచినా సరే ఈరోజు మాత్రం కొంచెం ఎర్లీగా లేవండి అని చెప్పి. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి. ఇద్దరికి తలస్నానాలు అవి చేయించాను. అంటే రిత్విక్ సెలూన్కి వెళ్ళాడు, హెయిర్ కట్ చేయించుకున్న రమ్మని చెప్తే వెళ్ళొచ్చాడనమాట. సో ఇద్దరికి ఇంకా తలస్నానాలు చేయించేసి వాళ్ళకి కొత్త బట్టలు వేసేసి రెడీ చేసి కూర్చోబెట్టేశాను. సో నేను కూడా నెమ్మదిగా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పనులు కంప్లీట్ చేసి పూజ అనేది పూర్తి చేసుకున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే తమ్ముడు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. సరే బాగుంది, క్యూట్గా ఉన్నారు ఇద్దరు. కొత్త డ్రెస్లా ఇద్దరు? ఏందన్నా హ్యాండ్ ఎలా ఉంది చూపించి, వీళ్ళు కూడా చూస్తారా హ్యాండ్? ఓకే, ఇలా ఇలాను పర్లేదు, అంతే అంతే, షార్ట్ అది. ఫ్రీ అన్నా, ఇలా కొంచెం హ్యాండ్ ఫ్రీ అను చూపించు. ఓకే, అలా కొంచెం ఎక్సర్సైజ్ కింద ఉంటుంది, చేసుకుంటూ ఉండు. ఓకేనా? మిస్ అవ్వకు. స్కూల్ టైమింగ్లో ఎక్కువ టైం నువ్వు బ్యాగ్ తోటి ఉంటున్నావు కదా, అందుకనేసి కొంచెం ఇంట్లో ఉన్న టైంలోనే నార్మల్ టైమింగ్స్లో కొంచెం ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండు. కిషాంత్ అలా తీయకూడదు, అలా ఉంచుకో కాసేపు. అన్నయ్యకేస్తావా? నా తండ్రి, అన్నయ్యకేస్తాడంట. ఎందుకు? నీకు బర్త్డే కదా, ఉంచుకో. స్పెషల్ గోల్డ్ లేదనా? అమ్మో, అంత మంచి తమ్ముడు. అన్నయ్య కూడా అలాగే ఉండాలి. ఉంచుకో, నేను తీస్తాను, నేను తీసేస్తాను. ఇది చూసావా, తమ్ముడికి అసలు అంత ఆప్యాయత హార్ట్ వచ్చింది నీకు. అన్న వెంటనే నిద్ర దగ్గర నేనే షాక్ అయిపోయాను, అసలు అలా అన్నాడేంటా అని. నాకే అంత హ్యాపీ అనిపించింది. ఆ ఏజ్ కూడా చూడాడు, ఈక్వల్గా ఉండాలని చేయించాడు. వీళ్ళ ప్రేమ అంటే అదే మరి. ఓకే, ఇలా చూడండి ఇద్దరు. సరే కూర్చోనన్నా, ఫ్రంట్ కాళ్ళు సరిపెట్టి. ఓకే, అమ్మో ఎక్కువ చేస్తున్నాడు ఈరోజు. ఓకే, స్మైల్.
ఓకే. చూసారు కదండీ కిషాంత్ ఏం చేశాడో. ఆశ్చర్యపోయే విషయాలన్నీ ఉంటే వాడి దగ్గర. అనుకోకుండా వీడియో షూట్ చేస్తుంటుంటే అలా క్యాప్చర్ అయిందన్నమాట ఆ వీడియో అనేది. అంటే యాక్చువల్‌గా ఇంట్లో వేరే చైన్స్ ఉన్నాయి రిత్విక్‌కి. బర్త్‌డే అనేది కిషాంత్‌ది కదా! సో, స్పెషల్‌గా వాడిని రెడీ చేద్దామనే ఉద్దేశంలో నేను వాడిని రెడీ చేస్తే వాడు ఎక్కిరిస్తున్నాడన్నమాట అందులో. చూసావా అమ్మ నాకు అన్ని గోల్డ్ అన్నీ కూడా మంచిగా పెట్టింది. నీకేం పెట్టలేదు అని ఫస్ట్ వాడే డౌన్‌గా మాట్లాడి వెంటనే చైన్ తీసి మెల్ల వేయడానికి డిసైడ్ అయిపోయాడు. సో, ఆ ఏజ్‌కి వాడు అంతలా ఆలోచించాడే అని చెప్పి చాలా చాలా హ్యాపీ అనిపించింది. అందుకే రిత్విక్‌ని అంటున్నాను. నాకైతే ఎమోషనల్‌గా టచ్ అయ్యాను నేనైతేని. సో, హార్ట్ టచ్ అయిందా నాన్న నీకైతేని. అసలు చూడు వాడు ఆ ఏజ్‌కి ఎలా మాట్లాడుతున్నాడో. అంటే పిల్లలకి కొన్ని కొన్ని చెప్తే తెలుస్తాయి. కొంతమందికి చెప్పకపోయినా తెలుస్తాయి. సో, సెకండ్ పాయింట్‌లోకి వస్తాడు మా వాడైతే చిన్నవాడు. వాడికి ఏం చెప్పకపోయినా అన్నీ మంచిగా తెలివిగా ఉంటాడు. చాలా హ్యాపీ అనిపిస్తది. అండ్ ఇక్కడ చూడండి ఎంత గారం చేసేస్తాడంటే ఇప్పుడు. హ్యాపీ బర్త్డే చిన్ని బంగారు కిషాంత్ బంగారం. థ్యాంక్ యూ అమ్మా. సో, ఇంట్లో ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు అని అనిపించేలా ఉంటాడనమాట కిషాంత్ అయితే. 10 మందితో సమానం అంటారు చూడండి, ఆ క్యాండిడేట్‌లోకి వస్తాడు మా కిషాంత్ అయితే. చాలా టైం పాస్ అవుతుంది. చాలా ఫన్నీగా ఉంటాడు. క్లవర్‌గా, చాలా యాక్టివ్‌గా చాలా. సో, వాడి ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు సాయి. ఓకే. అనుకోకుండా డాడీ వచ్చారు. అంటే మాతో చెప్పలేదన్నమాట. సడన్‌గా ఏయ్ సత్తాత అనాలి. చెప్పు థ్యాంక్ యూ తాతయ్య. సడన్గా వచ్చారు డాడీ అయితే. అమ్మని అక్కని కూడా తీసుకురావాల్సింది అని చెప్పి ఆల్రెడీ కాల్ చేశాను. బట్ రాలేమన్నారు. బట్ డాడీ ఒక్కరే వచ్చి జస్ట్ వాడికి కనిపించేసి బ్లెస్ చేసి విషెస్ చెప్పి పాయసం అది ఇచ్చాను. కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోయారు అనమాట. డాడీ ఉంటే బాగుండు అనిపించింది. కనీసం అలా సస్పెన్స్గా వచ్చేది ఏదో ఈవినింగ్ రావచ్చు కదా డాడీ కేక్ కటింగ్ ఉంది అని అంటే సర్లే అమ్మా అని చెప్పి అన్నారు. ఇంకా ఈవినింగ్ రాలేక ఇంక మార్నింగ్ వచ్చి కనిపించడానికి వచ్చాను అని అమ్మకి అక్కకి కూడా కాల్ చేసి చెప్పాను రండి అంటే ఇంకా రాలేమన్నారు రాము. అండ్ ఏదో కిషాంత్కి కొన్ని డ్రాయింగ్ బుక్స్ ఇచ్చాను. మంచిగా ఫీల్ చేసేస్తున్నాడు. సో, కిషాంత్ కోసం ఏమైతే చెప్పానో దానికి ఫుల్ ఆపోజిట్ మాట. చాలా ఫుల్ కామ్ మాట రిత్విక్ అయితే. సో, చాలా డీసెంట్గా కామ్గా ఉంటాడు. బట్ కనిపించిన అల్లరి చేస్తాడు. ఎంతైనా మగపిల్లలు అంటే అల్లరి ఉంటుంది. బట్ కిషాంత్ మీద చాలా తక్కువ. కిషాంత్ ఏజ్లో నుండి కూడా సైలెంట్ అయిపోయాడు రిత్విక్ అయితే. బట్ రిత్విక్ చిన్నప్పుడు అయితే ఎంత అల్లరి చేసేవాడు అంటే ఇక్కడ మేము అపార్ట్మెంట్కి వచ్చిన కొత్తలో అయితే ఇంకా అందరూ ఎవరికి వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసేసుకునేవారు. అంత అల్లరి వీడిని భరించలేనంత అల్లరి. సో, వాడి మెమరీస్ మాకు అలా గుర్తుండిపోయినాయి. ఎప్పుడైతే కిషాంత్ నాకు కడుపున పడ్డాడు ఇంక అప్పటి నుండి రిత్విక్ కామ్ అయిపోయాడు అనుకోకుండా. సో, మీరు పిల్లల్ని ఎలా అలవాటు చేశారు అలా అంత కామ్గా అది ఇది అని చెప్పి చాలామంది నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. బట్ అది ఇంకా నేను చెప్తే జరిగింది కాదు అది. సో, ఇంకా సాయి వాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా తనతో వీడియో తీయించుకున్నాం మేము ఇలా. హలో అండి. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 11:30, 12 అలా అయిపోతుంది. చాలా లేట్ అయిపోయింది ఈరోజు అయితే. వంట చేస్తున్నాను. మార్నింగ్ నుండి అస్సలు మొబైల్ ఖాళీ లేదన్నమాట. ఎవరో ఒకరు కాల్ చేయడం కిషాంత్ కోసం అంటే విషెస్ చెప్తూ ఉంటారు కదా, అందుకోసం హడావుడిగా ఉంది. అంటే ఇప్పుడు కొంచెం పెద్దవాడు అయిపోయాడు కదా, వాడికి విషెస్ చెప్తూ అమ్మ ఏం చేస్తుంది అంటే వాడి ఫోన్ నాకు ఇవ్వడం, నేను వాళ్ళతో అలా మాట్లాడుతూ ఆలస్యం అయిపోయింది. ఓకే, రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేసేసి పక్కన పెట్టేశాను. అండ్ మటన్ ఈ పూట అయితే స్పెషల్ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా రైస్ పెట్టడానికి టమాటా ప్యూరీ అనేది రెడీ చేసి ఉంచుకున్నాను. టమాటా రసం అండ్ అలానే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అయ్యి ఉంటాయి కదా, సో డెకరేషన్స్ సంబంధించి ఇప్పుడు వస్తానన్నారు. సో డెకరేషన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత మంచిగా డెకరేషన్ చేయించాలి. అండ్ నైట్ డిన్నర్గా అయితే బిర్యానీ ఇంక నేను ప్రిపేర్ చేయలేక బయట పార్సల్ తెప్పించేస్తున్నాను అనమాట. సో ఈ సంవత్సరం ఇక్కడ నేను కేక్ కూడా ప్రిపేర్ చేయలేదు, బయట ఆర్డర్ పెట్టేసాము. వాడు అయితే స్ట్రాబెరీ ఫ్లేవర్ అన్నాడు, లేదు అంటే బటర్ స్కాచ్ కానీ. సో బటర్ స్కాచ్ అయితే ఆర్డర్ పెట్టాము. అండ్ కేక్ అన్నీ కూడా మంచిగా ఈవినింగ్ కల్లా అన్నీ వస్తాయి.
సో ఇదండి, చాలా చాలా బిజీ ఉన్నానమాట. అసలు మార్నింగ్ నుండి మీతో మాట్లాడడానికి నాకు సమయం సరిపోలేదు. ఆ కాస్త సేపు అయినా నేను వీడియో షూట్ చేయడానికి కొంచెం ఏదో టైం కుదిరింది. ఇంకా అక్కడ నుండి నాకు అసలు టైం కుదరక ఇంకా ఇప్పుడు మాట్లాడాలని అనిపించింది. చూసారు కదా నా వాళ్ళకి ఎలా ఉందో, జిడ్డు ఫేస్ తోటి వంటలు చేస్తున్నాం కదా, ఇంకా హడావిడిగా ఉంది. సో ఓకే, డెకరేషన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత డెకరేషన్ అది ఎలా చేస్తున్నారు ఏంటన్నది ఎప్పుడు ఇంకా వీడియో షూట్ చేస్తాను కదా, అది ఇంక్లూడ్ చేస్తాను. అండ్ అంటే యాక్చువల్గా నేను అన్నాను స్కూల్ నుండి కిషాంత్ వచ్చిన వెంటనే, నాన్న ఇంకా బర్త్డే ఏమీ పెద్దగా ఏమి హడావుడి చేయొద్దు, ఓన్లీ సెలబ్రేషన్ మన ముగ్గురే చేసుకుందామా అంటే ఏడుపు ఫేస్ పెట్టేశాడు. బొంగమూత పెట్టి వెంటనే ఏడుపు మొదలు పెట్టాడు. లేదా ఫ్రెండ్స్ని పిలుచుకుంటాను, బర్త్డే కేక్ కటింగ్ అనేది చెయ్యాలి అది ఇది అన్నాడు. సో వాడు ఏమంటాడా అని చెప్పి మాట్లాడి చూస్తే వాడైతే ఫిక్స్ అయిపోయాడు ఆల్రెడీ. ఎందుకంటే ఈ మధ్యన వాళ్ళ అన్నయ్యకి సెలబ్రేషన్ చేయడం అది చూసాడు కదా, ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం ఏంటి అన్నయ్యది అని. ఆల్రెడీ అప్పటికే డైలాగ్ వేసేసాడు నాకు. అన్నయ్యకి అయితే మీరు ఐఫోన్ ఇచ్చారు అండ్ తర్వాత బ్లూటూత్ ఇచ్చారు అవి ఇవి అని చెప్పి. సో వీడికి ఏంటి అసలు మనం ఇవ్వలేని కూడా ఊహించేసుకుంటున్నట్టున్నాడు వీడియో అని చెప్పి, మేము ఎప్పుడు ఇచ్చాను రా బాబా ఐఫోన్, అసలు ఏమి ఇవ్వలేదు నాన్న, నువ్వేం పెద్ద ఎక్కువ ఊహించేసుకుంటున్నావు, అన్నయ్యకి పెద్దగా గిఫ్ట్స్ ఇవ్వలేదు అని. అంటే లాస్ట్ మొన్న November 2nd రిత్విక్ బర్త్డేకి 21 గిఫ్ట్స్ అని ఇచ్చాను కదా, ఆ మ్యాటర్ మర్చిపోయి ఐఫోన్ ఇచ్చాను అనుకుంటున్నాడు వాడు. సో అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకున్నా, నేను చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను, నాకు అసలు ఓపిక లేదు అది ఇది అని చెప్పాలంటే లేదా బర్త్డే చెయ్యాలన్నాడు. బట్ ఆల్రెడీ అప్పటికే ఫిక్స్ అయిపోయాం బర్త్డే ఇప్పుడు ఇలానే ఫ్రెండ్స్ అనేది పిలిచి డెకరేషన్స్ అవి చేసి కేక్ కటింగ్ అనేది ఉంటుంది అని చెప్పి. అండ్ లంచ్ డిన్నరో తెలియదు కానీ బయట అయితే భోజనాలు పెట్టేస్తున్నారు అనాథలకి. సో అదొకటి చెప్తానన్నారు ఆయన, అంటే అవి మళ్ళీ ఆర్డర్ చేయించి మాట్లాడి చూసుకోవాలి కదా. అండ్ అదైతే అయ్యింది. సో ఇదండి, పిల్లలైతే అదిగో పక్కన ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. సరే నేను కొంచెం వంట అది చేసేసి మంచిగా ఈవినింగ్కి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను మిమ్మల్ని మధ్యలో అప్పుడప్పుడు టైం ఉంటే కలుస్తాను, లేదు అంటే ఇంకా ఈవినింగ్ పిల్లల్ని మంచిగా రెడీ చేసేసి నేను కూడా రెడీ అయ్యి అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈవినింగ్ లుక్ ఎలా ఉంటుందో నేను అసలు ఏమీ అంటే ప్లానింగ్లో లేను. ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలా రెడీ అవ్వాలి, లేకపోతే ఇలా ప్రిపరేషన్స్ ఎలా చేయాలి, సెలబ్రేషన్ ఎలా చేయాలి, మనం ఏది అనుకోనివే అప్పటికప్పుడు జరిగేవి బాగుంటాయి సక్సెస్ఫుల్గా. బట్ కాకపోతే కొంచెం హడావిడిగా కంగారుగా ఉంటుంది అంతే. సో ఓకేనండి, నేను మిమ్మల్ని ఫ్రీగా కలుసుకుంటాను, ఓకేనా? చూస్తూ ఉండండి. నాన్ స్టాప్గా ఎందుకు మాట్లాడానంటే వీడియోలు అంత ఎక్కువ అవుతుంటే నేను ఈ మధ్యన ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. అబ్బా ఫాస్ట్గా కంటిన్యూస్గా చెప్పాలనుకున్నది చెప్పేస్తే ఓ పని అయిపోతుందని ఫాస్ట్గా చెప్పేశాను, నాకు ఇక్కడ లేట్ అయిపోతుందని. సో ఓకే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. సో వీడియో లెంత్ ఎక్కువగా ఉండేలా చూసి పోస్ట్ చేయండి సురేఖ గారు అని చెప్పి చాలామంది అడుగుతూ వచ్చారు కదా. అనుకోకుండానే వీడియో లెంత్ ఎక్కువగా వచ్చేసింది ఈ వీడియోకి అయితే. బర్త్డే వీడియో కదా, అండ్ 2 parts కింద డివైడ్ చేసి షేర్ చేద్దామని అనుకున్నాను. అండ్ కొంచెం డే ఆఫ్టర్ డే కానీ ఆఫ్టర్ 2 daysకి ఒకసారి నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి వీలు లేదు, కుదరట్లేదు. కొన్ని సందర్భాలు ఇక్కడ మాకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. సర్లే వీడియో కొంచెం లెంతీగా పోస్ట్ చేస్తే చూసినట్టు ఆ ఫీల్ మీకు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా పోస్ట్ చేసేసాను. అండ్ ఇదంటే వంట అయితే చేసేస్తున్నాను. ఈరోజు టమాటా రసం వండాలని మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ మావయ్య గారిని భోజనానికి వచ్చేయండి లంచ్కి అని చెప్పంటే, సో పొలం దగ్గర ఏవో పనులు ఉన్నాయి అందుకోసం నేను ఈవినింగ్ వస్తానన్నారు. ఇంకా ఈవినింగ్కి కొన్ని ప్లానింగ్స్ షిఫ్ట్ చేసేసి అనమాట సడన్గా అనుకోకుండా. మార్నింగ్ టైంలోనే బిర్యానీలు అవి ప్రిపేర్ చేద్దాం, కొంచెం మార్నింగ్ ఫ్రీ ఉంటాం కాబట్టి ఈవినింగ్ అంతా సెలబ్రేషన్ హడావుడి ఉంటుంది కదా అనుకుంటే మార్నింగ్ రాను అన్నారు. సో అందుకోసం ఇంకా మార్నింగ్ ఇలా మటన్ కర్రీ ప్రిపేర్ చేసేసి ఆల్రెడీ అయిపోయింది. నైట్ అయితే ఇంకా ఆల్రెడీ విన్నారు కదా బిర్యానీలు అవి కూడా పార్సల్స్ తెప్పించేద్దామని చెప్పి ప్లానింగ్లో ఉన్నాను. వంట కంప్లీట్ అయ్యేసరికి ఇంతలో డెకరేట్ చేయడానికి వచ్చారన్నమాట. సో డెకరేషన్స్కి సంబంధించి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. అండ్ కిషాంత్ అయితే టైంపాస్ చేస్తున్నాడు వాళ్ళతోటి చాలా, అంటే సండే కదా అందుకోసం మంచిగా ఎంజాయ్ చేశాడు. వీడియో క్లిప్పింగ్స్ నేను ఇంట్రో పెట్టాను కదా, అక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు అని అనేది. వీడియో చూడండి, చాలా నవ్వుకుంటారు, చాలా మంచి మంచి ఇన్సిడెంట్స్, కో ఇన్సిడెంట్స్ అని చెప్పాలి, అలాంటివన్నీ జరిగినాయి అన్నమాట. సరదాగా బాగుంది.
ఓకే, ఇప్పుడు వరకు చూసారు కదా కిషాంత్ అయితే వాళ్ళని ఎంత డిస్టర్బ్ చేశాడంటే అక్కడ ఆటలాడుతూ రిత్విక్ అయితే మధ్యలో కొంచెం వర్క్స్ అయినా చేసుకున్నాడు. అండ్ ఇక్కడైతే అలసిపోయి ఉన్నారు కదా ఆటలాడుకుని, అందుకోసం మిల్క్ షేక్స్ ఇచ్చానమాట. తాగి మళ్ళీ స్టార్ట్ చేసేసారు గేమ్స్ అవిని. అండ్ ఇంట్లో ఉన్నారు కదా మంచి సందడిగా అనిపించింది. అండ్ అలానే ఈ సంవత్సరం కూడా కిషాంత్ బర్త్డేకి మా వారైతే రావడం కుదరలేదు. యాక్చువల్గా సంక్రాంతిలో వచ్చేదేదో అప్పుడు మిస్ చేసి కిషాంత్ బర్త్డేకి వచ్చేలా ప్లానింగ్ వేసుకున్నారు. బట్ అనుకోకుండా కొన్ని అటు ఇటుగా చేంజెస్ అయిపోయాయి. వాళ్ళకి అప్పుడే అన్ని ఒక ప్లానింగ్ అనేది కంప్లీట్గా ముందే అడ్వాన్స్గా వాళ్ళకి బుక్ అయిపోతాయి అన్నమాట, టికెట్స్ డేట్స్ అన్నీ. సో వాటిని మళ్ళీ అటు ఇటుగా చేంజెస్ చేయడానికి ఉండదు, అందుకోసం ఇంకా ఫిక్స్ అయిపోయారు అన్నమాట. అందుకోసం ఇంకా మళ్ళీ రిత్విక్ బర్త్డేకి కానీ కిషాంత్ బర్త్డేకి కానీ లేరు ఇంక ఈ సంవత్సరం. ఓకేనండి, మేమైతే కేక్ కటింగ్ ఇంచుమించుగా 5:36 అరౌండ్ ఆ టైమింగ్స్లో అని చెప్పి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి రమ్మన్నాము. ఆల్రెడీ బన్ను అండ్ అలానే రిత్వికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పక్కన వేరే అపార్ట్మెంట్ ఉంది, ఆ 2 అపార్ట్మెంట్స్లో కలిపి చెప్పారు. సో కిడ్స్ ఇంకా అనుకున్న వాళ్ళకన్నా తక్కువ మంది వచ్చారు. అంటే సండే కదా, చాలామంది అవుటింగ్కి వెళ్ళిపోతారు కదా. అండ్ డెకరేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మేమైతే ఇలా మంచిగా రెడీ అయిపోయాము. ఈ శారీ మీకు ఐడియా ఉందో లేదో, నేను క్రేజీ కలెక్షన్స్లో భాను వాళ్ళ దగ్గర తీసుకున్న శారీ అండి. సో తీసుకుని ఛానల్ అయింది, బట్ నాకు ఎందుకో ఈ సందర్భంగా కట్టుకోవాలని అనిపించింది. కిషాంత్ బంగారం డ్రెస్ అయితే మా మావయ్య గారు కొన్నారు. సో అండ్ మా వారైతే ఇంకా కిషాంత్ బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాడు కాబట్టి అందుకోసం ఆయన గిఫ్ట్ పంపించారు. సో అది నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తాను. ఆ గిఫ్ట్ అయితే ఇంకా కిషాంత్కి ఇచ్చే ఉద్దేశంలో మా మావయ్య గారి ద్వారా ఇప్పించాను. అండ్ నేను ఒక గిఫ్ట్ అండ్ రిత్విక్ ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది కూడా జరిగింది బర్త్డేలో. అండ్ అవన్నీ కూడా గిఫ్ట్స్ వచ్చినటువంటి వాటిని ఓపెన్ చేయడానికి ఒక ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. వీడియోలో అంతా ఇంకా ఎక్కువైపోతుందని చెప్పి అది మళ్ళీ సెపరేట్గా పోస్ట్ చేద్దాం అని చెప్పి ఇంకా స్కిప్ చేద్దాం అనుకున్నాను. సో ఇది మాట అండి, డెకరేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా కుదిరింది. సో గిఫ్ట్ అయితే ఇది మాట అండి, మా వారు ఆయన కజిన్తో మాట్లాడి ప్యాక్ చేయించి మంచిగా ఇలా పంపించారు. నేను అది చాలా సీక్రెట్గా దాచానమాట. కిషాంత్ కంటి పడిందంటే వెంటనే దాన్ని ఓపెన్ చేసే క్యూరియాసిటీలో ఉంటాడని చెప్పి దాచనమాట. సో కిషాంత్ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు, అందరూ మంచిగా రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు. సో దానికంటే ముందు వాళ్ళందరూ కలిపి కిషాంత్కి మంచిగా బ్లెస్సింగ్స్ అవి ఇచ్చి బర్త్డే విషెస్ చెప్తున్నారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. Bus. 21. 22. 23. 24. Bus. 26.
కిషాన్ నువ్వే సాయి 28 వెరీ గుడ్ 32 34 స్పీడ్గా లే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ నుంచి బస్ తర్వాత 36 కంటిన్యూ చేయి 39 కిషాన్ నువ్వే ఇప్పుడు నీదే బస్ అను నువ్వే 41 అను సాయి 41 42 రా 42 ఉందమ్మా. కిషాన్ చూసారా ఎంత ఎంజాయ్ చేశాడో. వాళ్ళు విషెస్ చెప్తూ ఉంటుంటే అలా క్లాప్స్ మధ్యలోనే మంచిగా డ్యాన్స్ చేశాడు. మంచి హ్యాపీ మూమెంట్లో ఉన్నాడు అన్నమాట వాడు. ఆ సందర్భంగా వీడియో షూట్ చేస్తే నాకు కూడా మెమరబుల్గా ఉండిపోయిందని హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ కనిపించారు కదా ఇప్పుడు ఇద్దరు కూడా, నవ్య అండ్ రమ్య. యేసు మావయ్య గారు అని చెప్తూ ఉంటాం కదా, మా వారి కజిన్ వాళ్ళ పిల్లలు అనమాట. సో ఇంకా కిషాంత్ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. సో మా అపార్ట్మెంట్ అండ్ పక్కనున్న అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇంకా కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. అండ్ చూసారు కదా, సో వాళ్ళు క్లాప్స్ అవి కొడుతూ చక్కగా వాళ్ళు విషెస్ చెప్పడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు బస్ గేమ్ ఆడించాను. అంటే టైంపాస్ చేయించాం. ఎందుకంటే కొంచెం మహారాజా చైర్ రావడం కొంచెం లేట్ అయింది కిషాంత్కి. ఆ చైర్ వచ్చిన ఈ లోపు టైంపాస్ చేసాం. ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారని చెప్పి. సో ఇదండి, రెడీ అయిపోయాడు. అండ్ ఈరోజు అనుకోకుండా కిషాంత్ బర్త్డేలోని వాడికి నేమ్ కూడా చేంజ్ అయినట్టు అయ్యింది. కిషాంత్కి బదులు వాళ్ళు బేకరీలోని ఎన్ పెట్టేశారన్నమాట కేక్కి బదులు. కానీ సో నిశాంత్ అయిపోయింది. అందరూ అదే నవ్వుకున్నాము. ఇంకా అందరూ కాసేపు హ్యాపీ బర్త్డే నిశాంత్ నిశాంత్ అని చెప్పి అంటూ ఉంటుంటే ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి. కొన్ని సందర్భాలలో వాళ్ళకి ఎంత క్లియర్గా చెప్పినా ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటుంది కదా. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎక్కడైనా ఎదురైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఓకే, బర్త్డే కేక్ అయితే మంచిగా బటర్ స్కాచ్ ఫ్లేవర్ తోటి వాడు కోరుకున్నట్టుగానే రెడీ అయిపోయింది. సో కేక్ కటింగ్ అనేది చేసేస్తాను చూడండి.
ఓకే, బర్త్డే సెలబ్రేషన్ చాలా సక్సెస్ఫుల్గా అవుతూ ఉంది. అండ్ ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినటువంటి రిషిక అండ్ నవ్య, రమ్య వాళ్ళు పిల్లలకి ఏం కావాలో అవన్నీ దగ్గరుండి చూసుకున్నారన్నమాట. నేను చాలా అలసిపోయాను ఉదయం నుండి కూడా, బట్ వాళ్ళు నాకు కొంచెం ఒక బూస్టింగ్గా సపోర్టెడ్గా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. సో మిగిలినవన్నీ కూడా కంప్లీట్గా మా వారి కజిన్ చూసుకున్నారన్నమాట. సో బర్త్డేకి ఏమైతే ఇంపార్టెంట్ ఉంటావన్నీ కూడా. అండ్ మా వారైతే వీడియో కాల్ చేశారు కదా, అక్కడ ఆయనతో మాట్లాడుతూ బర్త్డేకి సంబంధించి అన్నీ కూడా షేర్ చేసి చూపించాము. హ్యాపీ అయ్యారు. సో బ్యూటిఫుల్గా రెడీ అయ్యావు, సూపర్ అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ అని చెప్పి సో ఇయర్ రింగ్స్ ఈ విధంగా ఇలా సెట్ చేశాను. అంటే నేను మీకు పర్ల్స్ సెట్ చూపించాను కదా, దానిపైన సెట్ మట్టిది. సో ఆ ఇయర్ రింగ్స్ని దీని మీద పేరప్ చేశాను, మ్యాచింగ్ అవుతుంది కదా శారీకి అని చెప్పేసి. అండ్ ఓకేనండి. అండ్ రిత్విక్ బర్త్డే నవంబర్ 2న ఎలా అయితే మేము FTS ట్రస్ట్ వాళ్ళకి ఎలా అయితే భోజనాలు మాట్లాడి చెప్పి పెట్టించామో, సేమ్ అలానే కిషాంత్ బర్త్డేకి కూడా సేమ్ ట్రస్ట్ వాళ్ళకే చెప్పాము. అనాథలకి అండ్ అలానే ఓల్డేజ్ హోమ్లో వాళ్ళకి, నిరుపేదలు అంటే ఒక హౌస్ అక్కడ కాలిపోయినటువంటి కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా కావలసిన గ్రాసరీ అనేది అందించి ఆ రోజు భోజనాలకు సంబంధించి ఏర్పాట్లు చూసారన్నమాట. సో ఆ విధంగా హెల్పింగ్ అనేది చేసాము. కిషాంత్ బర్త్డే రోజు నాడు భోజనాలు పెట్టించాం అన్నమాట. అమలాపురం, రాజోలు అండ్ అలానే జగన్పేటలోని. సో దానికి సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ అయితే వీడియో అనేది అటాచ్ చేస్తాను చూడండి. ఇలా చెప్పడం వలన వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. వాళ్ళ బర్త్డేస్కి కూడా మనం చేసేటువంటి ఎంతో కొంత ఖర్చులోని ఈ సగం ఖర్చులు కూడా చేస్తే వాళ్ళ ఆనందానికి మించిన ఆనందం వేరే ఏది ఉండదు కదండి. సో ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి ఇలా మనం కొంచెం ఎంతలో కొంత సాయం చేస్తే ఆ తృప్తి, ఆనందం, ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి అనే ఉద్దేశంలో కూడా మనం ఇలాంటి హెల్పింగ్ అనేది బర్త్డే టైమింగ్స్లో కానీ ఏదైనా మనం సెలబ్రేషన్స్ చేసుకునే టైమింగ్స్లో అందించాల్సిన టైంలో అందిస్తేనే కదా దాని వాల్యూ అనేది అని అనుకుని షేర్ చేశాను. చాలామందికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి. ఓకే, సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిర్యానీస్ అయితే వచ్చేసాయి. పిల్లలకి డిన్నర్ పెట్టేశాను. ఓకే, చూసారు కదండి కిషాంత్ బర్త్డే అయితే ఈ రోజు ఈ విధంగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. సో కిషాంత్ చాలా సాటిస్ఫై అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా మంచిగా విష్ చేశారు. అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా స్పెషల్గా జరిగింది. ఇదండి. ఓకే, అండ్ మీరందరూ కూడా కమ్యూనిటీలో చాలా మంచిగా విష్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాంటి బ్లెస్సింగ్స్ మరెన్నో కావాలి. అండ్ ఓకేనండి, మరి ఈ వీడియో ఇక్కడ థ్యాంక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్ బాయ్. ఈరోజు కాటేనిపాడు వాస్తవ్యులు శ్రీ పైడిపర్తి సతీష్ గారు, శ్రీమతి సురేఖ గారి కుమారుడు చిరంజీవి కిషాంత్ పుట్టినరోజు సందర్భంగా రాజోల్ మనోవికాస్ కేంద్రంలోని మానసిక వికలాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారండి. కిషాంత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వీళ్ళ పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని
ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని దేవుని ప్రార్థిస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సతీష్ గారికి, సురేఖ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీరి కుటుంబం చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము. కిసాన్కి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.